ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈరోజు అందరూ విమెన్స్ డే అని గొప్పగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే విమెన్స్ డే బైబిల్ ప్రకారంగా కరెక్టా? దేవుడు ఆదాముకు అవ్వను ఒక సాటి అయిన సహాయంగా చేశాడు. అయితే ఆ ఇద్దరిని కలిపి ఆయన ఒక ఫ్యామిలీగా, ఒక ఇన్స్టిట్యూషన్ వారు నడిపించడానికి, ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్ని వాళ్ళు నడిపించడానికి ప్రభు వారిని ఏర్పరచుకున్నాడు. అయితే ఇక్కడ బైబిల్ ప్రకారం అయితే ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు అంటే ఈక్వల్ రైట్స్ అనేది కరెక్ట్ కాదని బైబిల్ చెప్తున్నది. మరి ఎంతమంది దీన్ని కన్సిడర్ చేస్తారన్నది ఇంకా వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంది. మనము చెప్పడం వరకే, ఇంకా పాటించకపోవడం అనేది ఇంకా ఎవరిష్టం వాళ్ళది. అండ్ బైబిల్ ప్రకారంగా చాలామంది ఏమనుకుంటారంటే క్రిస్టియన్స్ అనగానే ఏదో ఇంగ్లీష్ వాళ్ళని, వాళ్ళు ఈక్వల్ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి కదా, మనం కూడా అలాగే పోరాడాలి అని. ఒకరిని చూసి ఒక్కడం కాదు, ఎవరు తప్పు చేసినా తప్పే. అది ఫారిన్లో జరిగినా తప్పే, అది ఇండియాలో జరిగినా తప్పే. అయితే మనం ఎక్కువ చదువుకు కొంచెం ముందు ఉండడం వలన, లేకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉండడం వలన ఆడవాళ్ళు బయటికి రావడము ఓకే, బయటికి రావడం, పని చేయడము అంతవరకు ఓకే. కానీ ఫ్యామిలీలో ఎప్పుడైనా కూడా పురుషుడే దేవుని స్థానంలో ఉంటాడు. అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని ఎప్పుడు లేడీస్ని పెట్టరు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇట్స్ ఆర్డైన్డ్ బై గాడ్. కాబట్టి మహిళలు వాళ్ళ హక్కులను వీళ్ళ చేతిలోకి తీసుకోవడం, ఇవన్నీ జెజబేల్ అనే దురాత్మ వల్ల నడుస్తుంటుంది. లెవియాతను, ప్రైడ్, సో నీవెంత నేనెంత, ఇది కాదు. బైబిల్ ప్రకారంగా అయితే ఒక్కరే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అది మగవారు మాత్రమే. సరే, మగవారు లేని సమయంలో వీళ్ళు మారుతారేమో, కానీ ఇది అంత బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు. ఇవన్నీ పేగన్ హాలిడేస్, ఇవి క్రిస్టియానిటీలోకి వచ్చేసాయి, ఇంకా వరల్డ్కి వచ్చేసాయి. మొత్తము ఇది కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ దేవుని ప్రకారం అయితే ఇది కరెక్ట్ కాదు. విమెన్ రైట్స్, లిబరేషన్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాటలు, ఇవన్నీ సటానిక్ మాటలు. కొంచెం ఆలోచించండి, బైబిల్లో చూడండి, బైబిల్లో చూసి కరెక్టా కాదా, ఎవరిది నమ్మొద్దు. నన్ను నమ్మొద్దు, బయట వాళ్ళు చెప్పినవి నమ్మొద్దు. పరిశుద్ధాత్మ మనకి ఏది బోధిస్తాడో అదే మనం పాటించడానికి ప్రభు కృప మనందరికి సహాయం చేయనుగాక.